టైం వచ్చేసి ఎంత అవుతుందిరా? 24 అవుతుంది. ఇంకా మనం అయితే టెంట్ అయితే వేసేసుకున్నాం. చూడండి ఇదిగో ఈ సైడ్ అంతా వాటర్ అయితే ఎలా వచ్చిందో. టెంపరేచర్ అయితే మరి అంత తక్కువ ఉంది. వన్పూర్ అంటే మీరు చాలా అదృష్టవంతులే. బాయ్, ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎక్కడికి? సంగంలో క్యాంపింగ్ మంచి ప్లేస్ వేసి క్యాంపింగ్ చేద్దాం బయట అంతా. అంతేనా? లాస్ట్ టైం పులి వచ్చిందన్న, మరి ఈసారి పులి అక్కడ కాదు, అది గిన్నారు. ఇది శివలింగం కదా, ఏముండదు అక్కడ, శివుడే కాబడతాడు. చూద్దాం. ఇక్కడైతే ఫుడ్ ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. తిన్నంత ఉంది. మధ్యాహ్నం ఒక పూట తిన్నందుకు చాలా అయితే ఉంచాడు దేవుడు. సో కడుపు నిండా తినేసి మా ఫ్రెండ్స్ వచ్చాక క్యాంపింగ్ ఎక్కడ డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి క్యాంపింగ్ చేసి రేపు పొద్దున్నే ఇక్కడ విజువల్స్ ఎట్లా ఉంటాయి అయితే చూపిస్తాను అనమాట. వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టిద్ది. కర్రీస్ అన్ని చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. ప్రశాంతంగా తినేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పుడైతే మేమైతే ఫుడ్ అయితే పెట్టుకుంటున్నాం. మన మధ్యాహ్నం తినకపోవడం వల్ల ఇప్పుడు ఆకలి అవుతుంది అనమాట. మా ఫ్రెండ్స్ వచ్చేదాకైతే వెయిట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో ఫస్ట్ అయితే వాళ్ళతో కలిసి తిందాం అనుకున్నాం, బట్ మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఇప్పుడైతే మేము తినేస్తున్నాం. వాళ్ళు వచ్చేసరికి టైం పట్టేటట్టుంది. చాలా బాగుంది, ఫుడ్ బాగుంది. మనకి దేవుడే పెట్టాడు అనమాట ప్రసాదం. మా వాడు లాగిచ్చేస్తున్నాడు, నేను కూడా లాగిచ్చేస్తా. దేవుడే తినడానికి తిండి ఇచ్చాడు, కాచుకోవడానికి మంట ఇచ్చాడు. మేమైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు అనమాట ఇక్కడ ఇదంతా ఉండిద్దని. ప్రశాంతంగా తినేసి ఇప్పుడైతే మంట కాసుకుంటున్నాం. మా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే మంట దగ్గరే కూర్చొని వాళ్ళు వచ్చాక ప్రశాంతంగా క్యాంపెయిన్ అక్కడ వేయాలని ఆలోచిద్దాం. అయితే ఆ బండ కనిపిస్తుందో లేదో, ఆ బండ మీద కానీ లేదంటే అటుపక్క కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది, ఆ ఫారెస్ట్ లో కానీ లేదంటే దేవుడి సన్నిధిలో కానీ ఎక్కడో దగ్గర అయితే మనం అయితే క్యాంపింగ్ అయితే మేము నార్మల్ వీడియోస్ కంటే రీల్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు వీడియోస్ చేయాల్సి వస్తుంది కేవలం మావాడి కోసం. సబ్స్క్రైబ్. మా కోసం వచ్చాడు guys ఈసారి. మన దాంట్లో అప్పుడప్పుడు కనపడతా ఉంటాడు. అది సాగు కొడదాం. మేము ఇద్దరం కలిసి ఒక రీల్ చేసాం, అది మామూలుగా ఉండదు అనమాట. లెవెల్కి వెళ్ళిపోద్ది అనుకున్నాం, కాకపోతే వెళ్ళిపోవాలా. ఎక్కువ భయ్యా మా ఓడు వచ్చిన కానీ తాపకోసారి కూరలన్నీ ఉన్నాయి. తాపకోసారి బండి మీద కూడా చేకెత్తున్నాడు. ఎక్కడ పడేస్తాడని భయం పుడుతుంది నాకు. నాకు కొంచెం సెలెక్ట్ అయ్యా, తప్పదు. ఇప్పుడు మా వాళ్ళు అయితే రైస్ అయితే తెచ్చుకున్నారనమాట. మన వాళ్ళు నీట్గా ఇదే భోజనం పెట్టుకొని తింటారు. ఏందిరా సిగ్గుపడతావు? మా వాడు సిగ్గుపడుతున్నాడు గైస్. సిగ్గులేని వీడియోలు పెట్టినాను. మనం చేసినా కదరా పెట్టింది. నేచర్ పల్స్ అంటే అదేరా, నేచర్ లో మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలో చెప్తాం అనమాట. నేచర్ పల్స్ లాగా లేదు, అడుగు మనుషుల్లాగా ఉంది. అదే మరి నేచర్ లో తిరిగి సర్వే అవ్వడం. ఇక్కడైతే ఎవ్వరు లేరండి. నైట్ అయితే 11 అవుతుంది అనమాట. ఓన్లీ మేము, దేవుడే ఉన్నాడు. వెళ్తున్నాక డిసైడ్ అవుదాం మన క్యాంపింగ్ ఎక్కడ వేయాలనేది. ఇక్కడైతే మనకి మంట కూడా అవసరం లేదు, ఎందుకంటే వేడిగానే ఉంది. బట్ ఫారెస్ట్కి వెళ్తే మంట అయితే మనకు ఖచ్చితంగా కావాలన్నమాట. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే తిన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఫారెస్ట్ లాగా కొండలాగా ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ చూస్తాము క్యాంపింగ్కి అలా అనుభవం ఉందో లేదో చూస్తాము. లేదంటే మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట. అక్కడ ఉంటే అక్కడే వేసేస్తాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం అక్కడికి. ఇక్కడైతే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, పక్కనే వాటర్ ఫ్లో అదంతా. మళ్ళీ వస్తాం అక్కడ బాగా పోతే ఎలా. లెట్స్ గో. ఇప్పుడు మా ఇంటి దాంట్లో ఎన్నో అడవి మృగాలు. చెప్పురా.
మరి ఇక్కడ కాదు చూసుకోమాట చూసేది ఏం లేదు, నేను తోలుతానులే. ఏందనుకున్నావు మా ఊర్లో ఆ రోడ్లలో ఎట్లుండే అనుకున్నావు పలా చేలు రోడ్లు వాటిలోనే తిప్పి తిప్పి తడుపుతారు ఇల్లు. ఇప్పుడైతే మేము క్యాంపింగ్ ఇక్కడ వేద్దామా లేదంటే ఆ కొండ మీద వేద్దామా అనేది అక్కడ. ఫస్ట్ అక్కడ light వేయాలి. చెక్ చేద్దాం, కుదిరితే అక్కడ వేద్దాం లేకపోతే ఇక్కడ వేద్దాం. లేదంటే ఇక్కడ చనిపోదాం. వచ్చాను వస్తున్నా. అప్పుడు అడిగామ్మా ఇలాగా ఇది పొలాల్లో ఎందుకు చెప్పాలి నువ్వు ఎందుకు నడిచావా? అంకెల కోసం కాదు, ముందుకాయల కోసం. అదే తాటికాయల కోసం. రెండు ఒకటేగా, ముందుకాయలు ఉన్నా తాటికాయలు ఉన్నాయి. ఆ రోజు యుద్ధం చేశాం గట్టిగా. ఈ లేదు కదా అడిగాడు, బొమ్మగాడు అన్నాడు. పని కాదు ఇప్పుడు ఎవరు గుడి దగ్గర పెట్టుకొని సమాధి దగ్గర వస్తాడంట కానీ క్యాంపింగ్ లేదు వచ్చింది నైట్ పైకి కొండ పైకి దారుణంగా ఉంది రామా. కాకుల దూరం దూరం కారడి లాగా ఉంది. వెళ్ళొద్దాం ముందుకి అర్థం అట యా బొక్కాయ్ ఇంకెందుకు దా అటు బొక్కాజీ అటు వద్దులే, ఇటు లోపలే చూద్దాం. ఇంకా ఇక్కడ కట్టెలు ఉన్నాయి బ్రో, కట్టెలు తీసుకుందాం ఇక్కడ నుంచి. కట్టెలు ఉన్నాయి ఫైర్ నీకే. గాడికి ఇప్పుడు తరలు పోతున్నారు. మేమైతే ఇప్పుడైతే ఈ కొండ చూస్తే సింహల దూరం చిత్తడిలా ఉంది. లోపలికి వెళ్ళడానికి కొంచెం కూడా గ్యాప్ లేదన్నమాట. మన వారిలో ఎప్పుడు ఇలాగే జరిగిద్ది అనమాట. సరే కాకైనా పెద్ద ఏంటి అర్థం అవ్వలేదు మా నిజంగా. మంత్రం అక్కడ మిమ్మల్ని ఏమనదండి. తోవేసినారు. సీట్ అయితే ఎక్కడానికి లేదు మనం పైకి. ఎక్కినా మామూలు అక్కడ మనుషులు వెళ్ళడానికి లేదన్నమాట. మనం కూడా చెప్పండి ఎక్కడ వద్దాం. ఏం బ్రో నెత్తిసి బ్రో చెప్ప బ్రో, మీరు చెప్పండి. గుట్ట అయితే ఎక్కడానికి లేదు. సైడ్ బాగానే ఉంది ఇది. ఇప్పుడు మనం ఇల్లు వేస్తేనేమో మనం అక్కడ వంకల టెంపుల్ ఉంటుంది మామూలుగా, పడుకోవడానికి ఇబ్బంది అయింది. అదొకటి మనం ఫైర్ చేయలేము. అక్కడ అక్కడ కింద గుడి దగ్గర ఇక్కడ కింద మొత్తం ఫైర్ అయిపోద్ది. కాబట్టి మనం ఒకటి చేస్తే ఎవరు లేరు.
వాడిని కానీ దగ్గరికి వెళ్ళి చెప్తే పెట్టున్నారు చూడు. అమ్మా నేను కాసేపు కనిపెట్టలేవేమో, ఇట్లాంటివన్నీ నాకే పడతాయేమో. అట్టు కాదు, నీకు కనబడుతుందా లేదా లైట్ లేదు ఆ ముద్దు. నిజంగా ఎవరో ఎవరో ఒక మనిషి ఒక 9 feet ఉండి చేతులు వెనక పెట్టుకొని ఏంటంటే అట్లా ఉండిద్ది. సేమ్ అట్లా ఉందన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అమ్మా ఎట్లా కానీ తెలిసి ఇలాంటి ప్లేస్లు వేసుకుంటే మనం ఫుల్గా వైర్ వేసుకుని శుభ్రంగా కత్తి వేసేయచ్చు. ఎడేసేద్దాం క్లీన్ చేసుకుని అనమాట. ఏ బాబాయ్ ఉంటాం గుడి దగ్గర. ఎందుకు ఫైర్ ఉంది, కట్టెలు ఉన్నాయి, సేపు వెలిగించుకొని కింద కార్పెట్ ఉంది, అదే కార్పెట్ మీద టెంట్ వేసుకొని పడుకున్నాం. ఇదేంటంటే రోడ్డు కదా, మార్నింగ్ పొద్దున్న 5 గంటలకి ఏదైనా లారీ బోరీ వచ్చిన మసలే మట్టి తవ్వుతున్నారు. ఎక్కించుకొని పోయాడంటే కథం పాత గుడ్డ అనుకో. ఆయుధం గుడ్డ ఆయుధం ఒక్కటే. అన్నది నువ్వు అన్నది అదా, నువ్వు పక్కకు సుత్తావు పక్క గొడ్డలే అంటే ఎంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకసారి అది చూపెట్టు. అదే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇదే బ్రో మన దగ్గర ఎక్కడ అనుకుంటా దాటిని మనం. ఈడే ఇప్పుడైతే మనం మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడెక్కడ మనకి సెట్ అవ్వలేదు అనమాట. ఇవన్నీ రోడ్లు ఇక్కడ ఇవ్వచ్చులే కానీ రోడ్డు కదా, మనకి అక్కడ మంచి ప్లేస్ ఉంది కదా, ఈసారికి అది ప్రిఫర్ చేద్దామని అటైతే వెళ్తున్నాం అనమాట. కొంచెం అదలే ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంట వేసుకోవడానికి అయితే తీసుకెళ్తున్నాం. మంట వేసి కొద్దిసేపు మాట్లాడుకొని అట్లయితే నిద్ర చేద్దాం. అవి కూడా వేసి ఇప్పుడైతే క్యాంప్ ఫైర్ అయితే ముట్టించాం అనమాట. ఇది ఒక ర్యాపిడ్ ఫైర్ అట్లా ఒక వచ్చి కొద్దిసేపు ఆరిపేసి నెక్స్ట్ వాడు బాగా ఫీల్ అవుతున్నాడు కదా, కొండలో కుదరలేదని. ఆ కొండ మొత్తం తవ్వేశారు కదా, మనం ఏం చేస్తాం. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. దేవుడి దగ్గర వేసాం, అందుకనే దేవుడి దగ్గర నిద్ర చేసి పంటతో ఆత్మ బ్రై ఏదైనా శాంతం ఉందా? పక్కనే ఆ నది సౌండ్, చల్ల చల్లగా చలి. ఒక రాయి దొరికితే జాగ్రత్త, ఫోన్ లేచింది. బాగుంది. మా వాడు చెప్పడం మర్చిపోయా, చిన్న బేర్గెల్స్ అనమాట. సో మా వాడితో కొంచెం జరిగితే మనోడే సెలెక్ట్ అయ్యేటట్లున్నాడు. ఆయన ముస్లిం అయిపోయాడుగా, నెక్స్ట్ ఈయనే ఇంకా. సర్వైవల్ స్కిల్స్ మొత్తం చిన్నప్పటి నుండి అంటే మ్యాన్ వెళ్ళిపెట్టి చూసేవాడు. అవి అట్లా అట్లా ఎవడంటే ఎలివేషన్ షాట్ కావాలి. ఇప్పుడు అడిగితే పడుతున్నాడా? పడుతున్నాడు. అయ్యా ఇది మొత్తం నాశనం, దరిద్రంగా ఉందా? ఏం కాలేదా? ఎవడంట అనిల్ మౌత్ క్యాంప్ ఫైర్ వేసింది. పాట పెడతాడే మా అక్క రేటింగ్. ఇక్కడ నుంచి మా ఊరి దగ్గరకు వచ్చి నది కృష్ణా నదిలో కలిసిద్ది గాయస్. మా ఊరి దగ్గర వాడపల్లి దగ్గర. అక్కడ నుంచి అది తంగెడ అటు నుండి విజయవాడ వెళ్ళిద్ది అనమాట. మా ఊరి దగ్గరే కలిసేది ఈ నది. మేము అసలు అప్పుడు దాకా అది మూసినది అయితే అనుకోలేదు, ఏదో కాలం అనుకున్నాం. రీసెంట్గా తెలిసి స్టాప్ అయ్యాం. అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుందిరా? 24 అవుతుంది. ఇంకా మనం అయితే టెంట్ అయితే వేసేసుకున్నాం, ఎందుకంటే బాగా ఈరోజు రాచకొండ అదంతా తిరిగేసాం కాబట్టి. మా వాడైతే ఫుల్ టైర్డ్ అయిపోయాడు, పడుకోని టెంట్ అయితే వేసేద్దాం పా. మా ఫ్రెండ్స్ టెంట్ వేస్తున్నారు,
ఈరోజు రాత్రికి ఇక్కడే ఇంకా ఓకే గాయస్, మేమైతే ఇప్పుడైతే పడుకుంటున్నాం. వదిలే ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. టైం చూపియాలి మరి, మాకు అర్థం కావట్లా. నిజమేనంటావా? 1 దాకా నిద్రపోకుండా ఉంటావా నువ్వు? 1 అవుతుంది. అది కరమ. రైట్. పాదొక్కటి ఇప్పుడు నమ్ముతారు జనాలు. ఓకే గాయస్, గుడ్ నైట్ గాయస్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము, గుడికి అందరు వస్తున్నారు. క్యాంప్ ఫైర్ మళ్ళీ స్టార్ట్ చేసి వంట వేసుకుందాం ఇప్పుడు. వీళ్ళు ఇంకా మా టీం లేస్తున్నారు ఒక్కొక్కరు. అందరు లేచారు, మిగతా 2 ఇంకా లేవలే. క్యాంప్ ఫైర్ వేసుకున్న తర్వాత అక్కడ వెళ్దాం. చూడండి, ఇదిగో ఈ సైడ్ అంతా వాటర్ అయితే ఎలా వచ్చిందో. టెంపరేచర్ అయితే మరి అంత తక్కువ ఉంది. నేను పడుకున్నాం అనే కానీ ఎవరికి నిద్ర అయితే రాలా. ఇదిగో దారాలు చూడండి అలా గారిని పైనుంచి. మేము ఇంకా ఏంది వర్షం పడుతుంది అనుకున్నాం. అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇరుకు ఏమి చేయలేవు. అమ్మో, మా బాధలు ఎవరికి రాకూడదు భయ్యా. మా ముత్యంగాడి పని అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని అయితే కాచుకుందాం. టెంపరేచర్ అయితే 12 ఉందండి. ఇప్పుడైతే కాసేపు చలిమంట అయితే కాపుకున్నాం అనమాట ఆ చలికి. తర్వాత అయితే గుడి దగ్గరికి భక్తులు అయితే రావడం స్టార్ట్ చేశారు. తర్వాత అయితే ఇప్పుడైతే నేను విజువల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ. చెప్పుడు ఏం పడుతుంది, ఇప్పుడు మరి శుభ్రంగా నిద్ర బాగా వచ్చింది. మ్యూజిక్ లాగా అయితే వినపడింది అనమాట. అటైతే చూడండి ఒకసారి. మనం అయితే ఇంకా కొద్దిసేపు ఉండేసి కొంచెం చలి తగ్గిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొట్టాలి, మాకు కొట్టడం కావాలి. ఇది ఈ మధ్యలో ఎగ్జిట్ అయిపోతే ఎందుకు వెళ్ళిపోయారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీ మీద ఒట్టేస్తాం. చెబుతా ఒట్టేనమ్మా, చూసి లైక్ కొట్టకపోతే మీ మీద ఒట్టాడు. ఇదేమా ట్రెండ్.